ఇటు ఆపేశారు మన రూట్, అటు వెళ్ళాలంటున్నారు. ఏమైనా కిడ్నాప్ అవుతాం చూద్దాం. తీసుకురావడానికి వెళ్తున్నాము, అవి ఎలా రియాక్ట్ అవుతాయి ఏంటి చూద్దాం. ఇవంతా ఇంత పైకి కొండకి పైకి మేము ఎక్కాం. చాలా ఎత్తులో ఉన్నాం కొండ పైన. స్నానాలు అయిపోయి మావి రిఫ్రెష్ అయిపోయి ఇప్పుడు బయలుదేరుతున్నాం. చూడు బీచ్ బాయ్. ప్రీవియస్ వ్లాగ్లో డాల్ఫిన్ పాయింట్ దగ్గర అనుకోకుండా తడిచిపోయిన మాకు చెక్అవుట్ చేసిన వెళ్ళేవాళ్ళు మళ్ళీ వాష్రూమ్ ఫెసిలిటీ కల్పించడంతో చక్కగా రిఫ్రెష్ అయ్యి మధ్యాహ్నం 2 గంటలకి హైదరాబాద్ బయలుదేరాం. పద ఎక్కు ఎండ ఎక్కు. గోవా అనేది సీషోర్ అంటే సముద్ర తీర ప్రాంతం కాబట్టి వైజాగ్ లాగే అక్కడ కూడా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఎండ ఉన్నప్పుడు చాలా వేడిగా కూడా అనిపిస్తుంది. ఫ్రెష్ ఇప్పుడు నువ్వు దగ్గర ఏదైనా హోటల్ ఉంటే తినేసి బయలుదేరాలి, లేదంటే కడుపులో ఎలాగో పరిగెత్తేస్తాను. మళ్ళీ మధ్యదారులు దొరుకుతాయో లేదో కూడా తెలియదు. చాలా దొరకడం పక్కన పెట్టు. టైం 2 నాకు తెలిసి తెల్లారు 3కో 5 గంటలు. 5 అయిపోయి ఇక్కడ తింటావా గ్యారంటీ గంట, లేదంటే మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఇదే రూమ్ లో నైట్ పడుకోవాలి. మళ్ళీ నైట్ జర్నీ. అవును ఇప్పుడైనా నైట్ జర్నీ. మధ్యలో కొన్నిసార్లు ప్రకృతిని చూడొచ్చు చీకటి అయ్యేంత వరకు. జర్నీకి ముందు కడుపు నిండా తినేసి బయలుదేరితే ఇంకెక్కడ ఆగక్కర్లేదు అనే ఉద్దేశంతో దగ్గరలో ఏ హోటల్ కనిపిస్తే ఆ హోటల్కి వెళ్ళాలనుకున్నాం. మాకైతే దగ్గరలో థాలీ హోటల్ కనిపించింది, అక్కడికి వెళ్ళిపోయాం. నేను ఒక్కదాన్ని ఫిష్ థాలీ ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే వెళ్ళిపోతున్నాను కదా. సో ఇక్కడ స్పెషల్ ఈ థాలీ అన్నమాట. మసాలా ఫిష్ ఫ్రై అండ్ వెజ్ కర్రీస్ 2 ఇచ్చారు. ఇదేంటి అని అంటే మనకి ఇలా అంటే లోపల ముత్యం ఉంటది కదా, పెద్ద ఉంటాయి అలాంటిది అనుకుంటా, ఎందుకంటే షెల్స్ కనిపిస్తున్నాయి. అందు లోపల ఏదో పురుగు ఉంటుంది, అదైతే నేను తినట్లేదు, నాకు భయం. క్రాబ్స్ ఇది కూడా తిన్నాను, ఫిష్ కర్రీ అండ్ అలా. ఇది కోకోనట్ తో అనమాట. సో సింపుల్ ఫిష్ థాలీ. సింపుల్ ఫిష్ థాలీ కాదు, ఇది అథెంటిక్ గోవన్ ఫిష్ థాలీ. అథెంటిక్ గోవన్ ఫిష్ థాలీ. తింటావు ప్రపంచాన్ని? మా ప్రపంచానికి ఫిష్ నచ్చదు. నేనైతే వెజ్ బిర్యానీ తింటున్నానండి. అది నా బాధ ఏంటంటే ఇప్పుడు తొందరగా వెళ్ళాలి, అదేమో చేప ముళ్ళు గుచ్చుకుంటుంది ఇది గుచ్చుకుంటుంది అని లేట్ చేస్తే భయం. ముళ్ళేం లేవు, ఒకవేళ గుచ్చుకున్నా మళ్ళీ రాం కదా గోవా. అదే గుచ్చుకుంటే చాలా నొప్పి పెడుతుంది, బాధపడాలి. మెల్లగా చూసుకొని తింటాను, పర్లేదు. ప్రతి ఏరియాలో అక్కడ లోకల్ గా ఒక స్పెషల్ ఫుడ్ అయితే ఉంటుంది. అలాగే గోవాలో గోవన్ థాలీ అనేది స్పెషల్ అంట. గోవన్ థాలీలో చాలా వరకు కోకో పౌడర్ అయితే కలుపుతారంట. కాబట్టి సుష్మా అయితే గోవన్ థాలీ ఆర్డర్ చేసుకుంది. ప్రభంజన్ ఫిష్ తినడు కాబట్టి వాడికి చికెన్ బిర్యానీ, నేను ఇలాగా నాన్ వెజ్ తిన్నాను కాబట్టి నేను వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని కడుపు నింపుకుందామని డిసైడ్ అయ్యాం. డ్రైడ్ ప్రాన్స్ చెప్తారు, అడిగారు. ఫ్రై లాగా. మహారాష్ట్ర గోవన్ ఖాళీ. ఓకే ఓకే. నాకు ఎండి చేపలు ఎండు రొయ్యలు నచ్చవు, నాకు నచ్చలేదు కానీ బాగుంది. सब सी फूड आइटम है, क्रैब है, प्रॉन्स है, क्लैम्स है. బాగా నా పక్కన కూర్చో, వెనక కూర్చో. నేను కాదు ఒక్కనే ట్రై చేస్తాను. నేను వెజిటేరియన్. ఓకే ఓకే. He's pure vegetarian. I'm pure non-vegetarian. My son also pure non-vegetarian. అమ్మయ్య, మా ఆయన నన్ను మా అబ్బాయి వెనక్కి తోస్తారండి, ఎందుకంటే నేను నిన్ను ముఖ్యంగా నన్ను, బికాజ్ నేను సోంపు కూడా తిన్నాను రవి. అందుకే అక్కడ సోంపు ఎక్కువ పెట్టినట్టు. ఎందుకు అని అంటే నేను ఎండు రొయ్యలు తిన్నాను, నేను తినలే. ఫస్ట్ కాలీఫ్లవర్ కూర అనుకున్నాను యాక్చువల్లీ. అయితే మా ఆయన బలవంతంగా తినిపించారు, తిన్నాను. ఫస్ట్ నాకు అంత టేస్ట్ నచ్చదు, బట్ బానే ఉంది అది. నాకు ఆ స్మెల్ పడదు, అందుకని వెనక్కి తోస్తారు. నేను మా ప్రపంచం ఇప్పుడు దూరం ఉన్నా హ్యాపీగా ట్రై చేస్తాను. మీరు కాబట్టి పడుకోండి. ఈ దూరాలన్నీ కూడా చూపించకుండా ఘాట్ రోడ్ బాగుంటది, అదే జస్ట్ చూపిద్దాం వీడియోలో, తర్వాత వెళ్ళిపోదాం. చలో హైదరాబాద్. ఓకే. మా లంచ్ కంప్లీట్ అయి బయలుదేరేసరికి మధ్యాహ్నం 3:30 అయింది. గోవా నుంచి బయలుదేరినప్పుడు మాక్సిమం సింగిల్ రోడ్డే ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లగా వెళ్లాల్సి వస్తుంది, అండ్ మధ్యలో ఘాట్ రోడ్ కూడా వస్తుంది. సో ఇప్పుడైతే గోవా దాటేసాం అనమాట. మాకు ఇంకా గోవా స్టేట్ లోనే ఉన్నాము, బార్డర్ లో ఉన్నాము. గోవా బార్డర్ లో ఉన్నాము. ఇప్పుడు ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. సో జీ 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 అని వెళ్తాం. మొన్నంటే ఘాట్ రోడ్ మేము వస్తున్నప్పుడు రవి గారు డ్రైవ్ చేశారు, నేను ప్రపంచం కొంచెం నిద్రపోయి అలా అలా వెళ్ళాం అనమాట. కాకపోతే ఇప్పుడు అందరూ లెగ్ చేయన్నాం, చీకటి పడలేదు మార్నింగ్ కాబట్టి. అలా ఘాట్ రోడ్ లో ఏమైనా జంతువులు, పాములు
అలాంటివి కనిపిస్తాయి రవి? ఈ టైంలో అస్సలు కనిపించవు. కాకపోతే ఈ టైంలో మేము నక్కలు చూసాం లాస్ట్ టైం. ఈ టైంలో నీకు విజువల్ గా బ్యూటీ కనిపించవచ్చు, లోతులు. సో విజువల్ బ్యూటీ ఏమైనా కనిపిస్తే మాతో పాటు మీకు కూడా చూపిస్తాను. ఇంకా మేము వెళ్ళేసరికి నాకు తెలిసి మార్నింగ్ 5 అవుతుంది. మా ఆయన డ్రైవింగ్ కాబట్టి మీకు చూపిస్తా. ఎందుకంటే మేము ఎన్ని గంటలకు రీచ్ అవుతాము ఇప్పుడు చూపిస్తుందేమో కరెక్ట్ గా మా ఇంటి దగ్గరికి 4:54 కి రీచ్ అవుతామని చూపిస్తుంది. మేము ఎన్ని గంటలకు రీచ్ అవుతామో మీరు గెస్ చేసి కామెంట్స్ లో పెట్టండి. రవి గారు డ్రైవింగ్ కాబట్టి తొందరగా వెళ్ళిపోతాం. గోవా రోడ్ ట్రిప్ కి వెళ్లే వాళ్ళకి ఎంత బాగా డ్రైవింగ్ వచ్చినా స్పీడ్ గా వెళ్లడం అయితే సజెస్టబుల్ కాదు. ఎందుకంటే గోవా నుండి చాలా దూరం వరకు మాక్సిమం సింగిల్ రోడ్డే ఉంటుంది. మధ్యలో ఫారెస్ట్ ఏరియా వస్తుంది, అలాగే చిన్న చిన్న విలేజెస్ కూడా వస్తాయి. విలేజర్స్ నడుచుకుంటూ, సైకిల్ వేసుకుంటూ లేదా బైక్ మీద మధ్యలో సడన్ గా వచ్చే ప్రమాదం కూడా ఉంది. దాంతో పాటు బ్లైండ్ కర్వ్స్ ఎక్కువ ఉంటాయి. స్పీడ్ గా వేరే వెహికల్ ఆపోజిట్ నుంచి వచ్చినా సరిగ్గా కనిపించదు. డే టైంలో విజువల్స్ బాగుంటాయి కాబట్టి కొంచెం మెల్లగా వెళ్తూ ఎంజాయ్ చేయడం అయితే చాలా మంచిది. మొత్తానికైతే మెల్లగా గోవా బోర్డర్ కి అయితే చేరుకున్నాం. గోవా బోర్డర్ తర్వాత మనకి మహారాష్ట్ర ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ దాటాక మనం గోవా దాటేసినట్టే. ఇది గోవా ఎండ్ అయిపోయింది, మహారాష్ట్ర వచ్చాం. అండ్ మహారాష్ట్ర ఎంటర్ అయ్యేంత వరకు కూడా మనకి విజువల్ గా పెద్ద బ్యూటీ అంటూ కనిపించదు. ఎందుకంటే మధ్యలో చాలా వరకు విలేజెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ నార్మల్ గా మాత్రమే అనిపిస్తుంది. మహారాష్ట్ర వేరే స్టేట్ ఇది, చూసా? ఇక్కడ అన్ని హిందీలో ఉన్నాయి. గోవా అంతా ఇంగ్లీష్ వరకే ఉంటాయి, గోవాలో హిందీ ఉండదు. అంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి మ్యాప్ ప్రకారం వెళ్ళిన మాకు అనుకోకుండా ఒక దగ్గర అడ్డు అయితే ఎదురైంది. వెళ్ళాలంటున్నారు, ఏమైనా కిడ్నాప్ అవుతాం చూద్దాం. సినిమాల్లో చూసి ఏమో మరి అక్కడే రాశాడు. బేడ్షి, చందగఢ్, తేరవన్మేడ్. ఇదేదో గూగుల్ చెప్పిన రూట్ కాకుండా ఏదో తిప్పేస్తున్నాడు. రోడ్ డైవర్షన్ గురించి సరదాగా మాట్లాడుకున్నాం కానీ విజువల్ గా అయితే ఈ రూట్ చాలా బాగుంది. రోడ్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సహజం. అనుకోకుండా రోడ్ వర్క్స్ వలనో లేదా ఏదైనా యాక్సిడెంట్ జరగడం వలన కొన్నిసార్లు రూట్ అనేది డైవర్ట్ చేయబడుతుంది. ఇలా రూట్ డైవర్ట్ చేయబడినా మాకైతే విజువల్ గా బ్యూటిఫుల్ గా అనిపించింది కాబట్టి ఆనందంగా అనిపించింది. కానీ ఇలాంటివి జరిగినప్పుడు మ్యాప్స్ లో మనకు తెలియనప్పుడు దగ్గరలో ఎవరైనా విలేజర్స్ కానీ అక్కడ కనిపించే వాళ్ళు కానీ అడిగి ముందుకు వెళ్ళడం అయితే మంచిది. దోడా మార్గం వెనక్కి ఉంది, అంటే మనం వచ్చిన రూట్ అనమాట దోడా మార్గం. మహారాష్ట్ర ఏరియా దాటి కర్ణాటక వెళ్లేంత వరకు కూడా మనకు రోడ్లు చిన్నగానే ఉంటాయి. ఫారెస్ట్ ఏరియా కాబట్టి చిన్న చిన్న బ్రిడ్జెస్, హెయిర్ పిన్ బెండ్స్, బ్లైండ్ కర్వ్స్ ఇలా చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల ఒక్క కారు మాత్రమే వెళ్ళడానికి పట్టేంత రోడ్లు కూడా ఉన్నాయి. కాబట్టి నేను ముందు వెళ్ళాలి అనుకోకుండా అయితే అవతల వాళ్ళకి దారి ఇవ్వాలి, లేదా అవతల వాళ్ళు దారి ఇస్తే మనం వెళ్ళిపోవాలి. చూసుకోండి, ఎలిఫెంట్ రాగలదు, వస్తే ఇంజిన్ ఆపేయాలి, లేకపోతే కొండంతా దాటుతాం మనం. మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాతే మనం అసలైన ఘాట్ రోడ్ చూస్తాం. ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఆ కొండల నుంచి రూట్ వెళ్తుంది. అండ్ ఇలా కొండలు ఎక్కి దిగడం అంతా కూడా డ్రైవింగ్ చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇదే నైట్ టైం అయితే కొంచెం భయం అనిపించచ్చేమో, కానీ డే టైం మాత్రం చుట్టుపక్కల అన్ని చూసుకుంటూ హాయిగా వెళ్ళొచ్చు. మెయిన్ ఘాట్ రోడ్ కి ఎంటర్ అయ్యే ముందు ఒక దగ్గర అయితే చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా మనల్ని అయితే ఆపి చెక్ చేస్తారు. ఎందుకంటే లిక్కర్ విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ పర్మిషన్స్ ఇవి తీసుకోవాలి కాబట్టి గోవా నుంచి వెహికల్ వచ్చిందంటే కంపల్సరీగా ఆపుతారు. గోవా నుంచి వచ్చారా అన్నాడు అని ప్రపంచాన్ని చూసి వెళ్ళిపోమన్నాడు. నేచర్ ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ రోడ్ ట్రిప్ చాలా బాగుంటుంది. కాకపోతే ఈ రూట్ లో ఎక్కడ పడితే అక్కడ మనం వెహికల్ ఆపకూడదు. ఎందుకంటే ఇక్కడ లోకల్ డ్రైవర్స్ వాళ్ళకి లారీలైనా పెద్ద వెహికల్స్ అయినా ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళకి అలవాటు మీద స్పీడ్ గా తీసుకువెళ్తారు. సో బ్లైండ్ కర్వ్స్ లో మనం ఎక్కడ పడితే అక్కడ వెహికల్ ఆపితే చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ. 20 km/h వెళ్ళాలంట. అనుకోకుండా అంత డేంజరస్ రూట్ లో ఒక బైక్ అతను అయితే ఇబ్బంది పడుతున్నాడు. ఏంటని వెళ్లి చూస్తే అతను మొబైల్ కింద పడిపోయింది. కానీ అతను తీసుకోలేక కాళ్ళతో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కారణం ఏంటి అంటే అక్కడ బైక్ గనక స్టాండ్ వేస్తే కిందకి పడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఎక్కువసేపు ఆగితే కింద నుండి వచ్చే వాళ్ళు కనిపించదు కాబట్టి గుద్దేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి చేతనైన సహాయం అయితే చేసి వచ్చేసాం. ఆయన ఫోన్ పడిపోయింది, బండి పడిపోద్ది. డౌన్ కదా బండి ఇచ్చా. థ్యాంక్ యూ. చాలా ఎత్తులో ఉన్నాం కొండ పైన.
వెహికల్ వస్తే భయం వేస్తుంది. అంత సన్న రోడ్లు ఉన్నాయి ఇక్కడ, కాకపోతే వ్యూ అయితే అదిరిపోయింది. మొత్తానికైతే మెల్లగా సేఫ్గా చీకటి పడడానికి ముందే ఘాట్ రోడ్ పైభాగానికి అయితే చేరుకున్నాం. అక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇది వ్యూ పాయింట్ సుష్మా. ఇదా హిల్కి టాప్. ప్రపంచం దిగాలి, వచ్చాం వ్యూ పాయింట్ కి వచ్చాం. చూస్తావా? దా బాగుంటుందా అమ్మ ప్లీజ్. భలే ఉంది రవి. ఇవంతా ఇంత పైకి కొండకి పైకి మేము ఎక్కాం. ఈ వ్యూ పాయింట్ ని తిలారి నగర్ వ్యూ పాయింట్ అంటారన్నమాట. ఇది మహారాష్ట్రలో ఉంది. ఈ వ్యూ పాయింట్ దాటిన తర్వాత మనకి ఇంకా ఘాట్ రోడ్ ఉండదు, అంతా ప్లెయిన్ రోడ్డే ఉంటుంది. దొనగం ఘాట్ రోడ్ లో కష్టపడిన కార్ కి మనకి కాసేపు రెస్ట్ కావాలంటే ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఆగితే చాలా బాగుంటుంది. ఇందాక లారీ ఎదురుగా వచ్చింది చూడు. ఎండకు కనిపించట్లే, అక్కడ వాటర్ కనిపిస్తుంది. గోవాకి వచ్చినప్పుడు నైట్ టైం కాబట్టి అండ్ అది ఈ రూట్ కాదు కాబట్టి మేమైతే ఈ వ్యూ పాయింట్ అయితే చూడలేకపోయాం. ఇప్పుడు వెళ్తున్నప్పుడు అయితే చూడగలిగాం. అండ్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు, కానీ వెళ్లే టైంకి అయితే చాలా మంది వచ్చారు. ఇక్కడ చాలా మంది ఆగి చూసి వెళ్తారంట. వచ్చేటప్పుడు మేము చీకట్లో మాకేం తెలియలేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది వ్యూ అదంతా, కానీ చాలా 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 బాగుంది అనమాట. ముసలైపోతున్నాను కదా. కాసేపు వ్యూ పాయింట్ దగ్గర ఎంజాయ్ చేసి బయలుదేరిన తర్వాత అప్పటికే సాయంత్రం అయింది. మెల్లగా చీకటి పడడం స్టార్ట్ అయింది. గోవా నుంచి హైదరాబాద్కి అయితే 3 రూట్లు ఉన్నాయని ముందే మనం చెప్పుకున్నాం. అందులో మేము ఎంచుకున్న రూట్ లో ఈ వ్యూ పాయింట్ కనిపించింది. ఈ రూట్ కొత్తగా వేశారంట అండ్ కొంచెం స్పీడ్ గా వెళ్లొచ్చు అన్నారు. దూద్ సాగర్ కి వెళ్లే వాళ్ళు వేరే రూట్ అంటే పాత రూట్ లో వెళ్తారు. అండ్ మధ్యలో ఇంకో రూట్ ఉంది, కానీ అది చాలా విలేజెస్ మధ్య నుంచి వెళ్తుంది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పారు. కాబట్టి మేము ఈ కొత్త రూట్ ఎంచుకున్నాం. బట్ మా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పాలి అంటే ఈ రూట్ కూడా అంత ఏం బాగాలేదు. ఎందుకంటే మేము ఈ వ్యూ పాయింట్ దాటి చీకటి పడిన తర్వాత చాలా విలేజెస్ మధ్యలోంచి వచ్చాం. అక్కడ సరిగ్గా స్ట్రీట్ లైట్స్ కూడా లేవు అండ్ రోడ్ల మీద చాలా స్పీడ్ బ్రేకర్స్, గుంతలు కూడా ఉన్నాయి. అండ్ హైవే మీద కూడా చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. ఈ రూట్ లో మనకి గోవా బోర్డర్ దాటిన తర్వాత మహారాష్ట్ర ఎంటర్ అవుతుందని చెప్పుకున్నాం కదా. మహారాష్ట్ర ఏరియా అంతా కూడా రోడ్లు అయితే పెద్దగా బాగాలేదు. మహారాష్ట్ర దాటిన తర్వాత మనం కర్ణాటకలోకి ఎంటర్ అవుతాం. కర్ణాటక ఏరియా కొంతసేపే ఉంటుంది. కర్ణాటక ఏరియా దాటి మళ్ళీ మనం మహారాష్ట్రకి ఎంటర్ అవుతాం అనమాట. కర్ణాటకలో నిప్పాని దగ్గర రోడ్స్ అయితే కొంచెం బెటర్ గా అనిపించాయి. మళ్ళీ మహారాష్ట్ర టచ్ అయిన తర్వాత రోడ్లు కొంచెం చిన్నగా, గతుకులతో, స్ట్రీట్ లైట్స్ కూడా లేకుండా కొంచెం వరస్ట్ కండిషన్ లో కూడా అప్పుడప్పుడు కనిపించాయి. సో ఈ రూట్ అయితే నర్సోవాడ, సాంగ్లీ, షోలాపూర్ వైపు తీసుకెళ్తుంది. షోలాపూర్ వరకు కొంచెం రోడ్లు అయితే అస్సలు బాగాలేదు. మేమైతే అప్పటికే ఆకలేసి రాత్రి 11 అయింది కాబట్టి నర్సోవాడ దగ్గరే ఒక హోటల్లో డిన్నర్ చేసి మళ్ళీ బయలుదేరాం. కర్ణాటక ఏరియా రోడ్లు మాత్రం కాస్త బెటర్గా అనిపించాయి. బట్ మళ్ళీ మహారాష్ట్ర రోడ్డుకు వచ్చిన తర్వాత షోలాపూర్ వరకు కూడా రోడ్డు అయితే అంతగా బాగాలేదు. నేనైతే ఈ రోడ్ ట్రిప్ లో తెలుసుకున్నది ఏంటంటే, గోవా నుంచి హైదరాబాద్ కానీ, హైదరాబాద్ నుంచి గోవా కానీ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మధ్య మధ్యలో హాల్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ డైరెక్ట్ గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం అస్సలు సజెస్టబుల్ కాదు. నిద్ర అయితే బాగా వస్తుంది అండ్ 2-3 డ్రైవర్లు ఉంటే పర్వాలేదు, కానీ లేదా చాలా స్ట్రైన్ అయితే అయిపోతాం. రోడ్లు కూడా బయట ఎవరో చూపించినట్టుగా అందంగా ఉంటాయని అనుకోవద్దు. చాలా చోట్ల మనకి పెద్ద పెద్ద గతుకులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే మేము అవన్నీ దాటుకుని నిద్ర కూడా ఆపుకుని మార్నింగ్ టైంకి హైదరాబాద్ చేరుకున్నాం. మనం భోజనం ఆగిన తర్వాత 6:40 చూపించింది. ఫైనల్లీ హైదరాబాద్ వచ్చేసాం. ఇంటికెళ్ళి శుభ్రంగా పడుకొని అప్పుడు బూస్టర్ని క్రీమ్ని తెస్తాము. ఎందుకనంటే మళ్ళీ మాకు నిద్రలు లేవు, అవి సఫర్ అవుతాయి. వాకింగ్ అది చేయించాలి, ఫుడ్ టైంకి పెట్టాలి కాబట్టి. అయిపోయింది టైం. మార్నింగ్ స్కూల్ కూడా వెళ్ళాలి ఇంకా. ఓకేనా? నేను వెళ్ళట్లే. సరే వెళ్ళరా. సో ఈవినింగ్ అయిపోయింది. మేము బూస్టర్ని క్రీమ్ని తేవడానికి వెళ్తున్నాం. ఎందుకంటే అస్సలు నిద్ర లేదు కాబట్టి కొంచెం మధ్యాహ్నం వరకు చక్కగా పడుకుని పోయాం అనమాట. ప్రపంచం కూడా స్కూల్ బంక్ కొట్టేసాడు ఈరోజు. అంటే స్ట్రెయిన్ అవుతాడు కదా అని చెప్పి పంపించలేదు. ఇంకా తినేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. అంటే వచ్చేసరికి పని మనుషులు లేకపోతే ఎలా ఉంటుంది సుష్మాకి తెలిసింది అనమాట. ఎవరు రాలేదు. రవి గారు కూడా హెల్ప్ చేస్తారు. అలా అలా చేసుకున్నాం. మా ప్రపంచం చేతి కూడా కొన్ని పనులు చేయించేసాం. సో ఇప్పుడు బూస్టర్ని క్రీమ్ని తీసుకురావడానికి వెళ్తున్నాము. అవి ఎలా రియాక్ట్ అవుతాయి ఏంటి చూద్దాం.
మా క్రీమ్ గార్డ్ని బూస్ట్ గార్డ్ని తీసుకొచ్చేసాము. అమ్మయ్య అనిపించింది. అండ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. దయచేసి ఎవరు మాత్రం గోవా అయితే రోడ్ ట్రిప్ లో వెళ్ళొద్దు. కంపల్సరీగా మధ్యలో స్టే అవుతూ హాల్ట్ అవుతూ అన్ని చూసుకుని వెళ్తామని అనుకునే వాళ్ళే తప్పితే డైరెక్ట్ గోవా హైదరాబాద్ నుంచి అయితే అసలు నాట్ సజెస్టబుల్. ఫ్లైట్ లో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి అక్కడ బైక్లు తీసుకొని రండి అంతే. సో అప్పుడప్పుడు ఇలా చక్కగా ట్రిప్స్ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్స్ లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు వీడియోస్ చూస్తుండండి, మాకు ఎంకరేజ్మెంట్ గా